ఉగాది పండగ శుభాకాంక్షలు ప్రేక్షకులకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రధానమంత్రి మోదీ గారికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరి కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు మరి మా తెలుగుదేశం పార్టీలో ఈరోజు కమిటెడ్గా పనిచేసి మరి ఎవరైతే నామినేటెడ్ పదవులు చైర్మన్ కానీ డైరెక్టర్స్ అయితే ఇంకా పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు. మరి గత 2 సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ మరి సూపర్ 6 అయితేనేమి అట్లాగే ఈరోజు అన్నదాతకి 20,000 ఏదైతే వేస్తామని చెప్పామో దాన్ని పూర్తి చేసి మరి నిన్నటి నుంచి హౌస్ టు హౌస్ తిరుగుకుంటూ ఆ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న దీవెనల్ని మరి చూస్తూ ఉన్నాం. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చేసుకున్నందుకు మరి మేమందరం అదృష్టంగా భావిస్తున్నామని రైతులంతా చెప్తా ఉన్నారు. మరి గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా రైతుల్ని విస్మరించడం కానీ రాష్ట్రాన్ని 20 ఏళ్ళ అభివృద్ధిని నెట్టివేయడం కానీ రాజధాని లేని రాష్ట్రంగా చేయడం కానీ బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలపైన హత్యలు దాడులు మరి పరిపాలన అంటే ఓన్లీ కక్ష సాధింపు చర్యలే అనే విధంగా జరగడం జరిగింది. మరి ప్రస్తుత ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాటికి ఎక్కువ తావియకుండా మరి లోకేష్ బాబు గారితో కలిసి అనేక దేశాలు పర్యటించి మరి అనేక పారిశ్రామికవేత్తలను కలిసి వారందరినీ ఇక్కడ మరి పెట్టుబడులు పెట్టేలాగా పరిశ్రమలు స్థాపించేలాగా యువతకు ఉద్యోగాలు లభించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదంతా మరి ఒక పేద ప్రజానీకాన్ని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే ముఖ్యమైన ఎజెండాగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఆయనకు బాసటగా ఇక్కడున్న మరి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు కూడా మరి ఆయనకు బాసటగా నిలిచారు. వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు.